టీమిండియా గెలిచిన తర్వాత ట్రాఫీ ఎందుకు రాలేదు, ఇది వచ్చేసి తప్పు అన్నమాట. సో టీమిండియా వచ్చేసి ట్రాఫీ అనేది తీసుకోలేదు, ఇది వచ్చేసి రైట్ మాట అన్నమాట. సో నిన్న చూసిరు కదా మ్యాచ్ వచ్చేసి, ఆ మ్యాచ్లో వచ్చేసి మన టీమిండియా అయితే చాలా ఘన విజయంతోనైతే మ్యాచ్ అనేది గెలిచిందనమాట. సో ఆ మ్యాచ్లో భాగంగానే వాళ్ళు వచ్చేసి ఏం చేశారంటే ట్రాఫీని అనేది తీసుకోలేదన్నమాట. సో ఈ విధంగా ఎందుకు తీసుకోలేదని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, నిన్న జరిగిన మ్యాచ్లోనైతే టీమిండియా అనేది గెలిచింది. సో మీ అందరికీ తెలిసిందే పాకిస్తాన్ అనేది ఓడిపోయిందన్నమాట. సో మీ అందరికీ తెలిసిందే. ఇది వచ్చేసి మన ఇండియాకి వచ్చేసి ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఇండియా వచ్చేసి మ్యాచ్ అనేది విన్ అయిపోయింది కాబట్టి సో నిన్న వచ్చేసి ప్రజెంటేషన్ ఏదైతే పోస్ట్ ప్రజెంటేషన్ ఉంటుందో అది వచ్చేసి కండక్ట్ అయితే చేస్తారనమాట. సో అది కండక్ట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఏదైతే లూజింగ్ టీమ్ ఉందో పాకిస్తాన్ వచ్చేసి వాళ్ళకు వచ్చేసి సిల్వర్ మెడల్ అయితే ఇవ్వడం జరిగింది. సిల్వర్ మెడల్ వచ్చేసి పాకిస్తాన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మోసిన్ నఖ్వీ నుంచి అయితే వాళ్ళకు వచ్చేసి అందజేయడం అయితే జరిగింది. ఈ మోసిన్ నఖ్వీ ఎవరంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి సంబంధించిన చైర్మన్ అన్నమాట. సో ఇతని చేతుల మీదుగా వాళ్ళకు వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళకి సిల్వర్ మెడల్ అయితే అందజేయడం అయితే జరిగింది. సో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత టీమిండియాకి వచ్చేసి గెలిచింది కాబట్టి సో ఘన విజయంతో మన టీం వాళ్ళు వచ్చేసి మొత్తం దుమ్ము లేపిరు కాబట్టి వాళ్ళకు వచ్చేసి మెడల్ అనేది రావాలి, గోల్డ్ మెడల్ అని చెప్పేసి వాళ్ళకు వచ్చేసి రావాలి కాబట్టి వాళ్ళు వచ్చేసి మన టీమిండియా వచ్చేసి దాన్ని వచ్చేసి వద్దని చెప్పేసింది అనమాట. సో ఎందు గురించి చెప్పిందంటే వాళ్ళ చేతుల మీదుగా ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతుల మీదుగా మేము తీసుకోమని చెప్పేసి క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. సో దీంట్లో భాగంగానే మీకు చూడొచ్చు నిన్న నైట్ మ్యాచ్లో కొన్ని స్టంట్స్ అయితే అయినాయన్నమాట. సో అవి వచ్చేసి మస్త్ అయినాయన్నమాట. సో అవి చూసినట్టయితే మనకు వచ్చేసి మస్త్ అనిపిస్తుంది. సో నాకు తెలిసి ఈ టీమిండియా ఏదైతే చేసిందో అది వచ్చేసి పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్గా చేసిందనమాట. సో పాకిస్తాన్ వాళ్ళకి ఏ విధంగా వేయాలో ఆ విధంగానైతే డోస్ అనేది ఇచ్చి పడేసిందనమాట. సో మన టీమిండియా వాళ్ళు ఏమని చెప్పేశారంటే ఒకవేళ వాళ్ళ చేతుల మీదుగా ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఇస్తారో వాళ్ళ చేతుల మీద అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకోమని చెప్పేసి చాలా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ ట్రాఫీ అనేది ఎందుకు తీసుకోలేదు మన టీమిండియా అని చెప్పేసినట్టయితే ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ అనేవి మన ఛానల్లోనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫాలో అప్లోనైతే ఉండండి ఫ్రెండ్స్. అలాగే మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్లో చెప్పండి. నేనైతే 100కి 100% ఏమనుకుంటున్నా అంటే టీమిండియా చేసింది కరెక్ట్, వాళ్ళకి వచ్చేసి బిగ్ సెల్యూట్ అనమాట. సో అలాగే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ కూడా చేయండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.